ఆచి చికెన్ మసాలా. ఇక సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు 2026లో జూపల్లి పాల్గొన్నారు. వివిధ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, కళారూపాలే దేశ ప్రత్యేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తితో దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా సమాజంలో చైతన్యం, బాధ్యత, విలువలను పెంపొందించేలా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు కళలు, సాహిత్యం, మీడియా, సాంస్కృతిక సంస్థలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏ దావకాయనైనా ఇసుక వేస్తే రాలంత జనం, కొత్త హీరో, గొప్ప హీరో ఉంటే ఎట్లయితే మొదటి రోజు సినిమా టికెట్ ఎగబడతారో ఇలా దావకాంలో కూడా అదే పరిస్థితి ఉంది. రోజు ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ల జీవితం మనదే. దావకాండ్లకు ప్రజలు రాకుండా ఉండేటువంటి వాతావరణాన్ని గ్రామాలలో, పట్టణాల్లో మనకు కల్పించినప్పుడే ఈ యొక్క కొంత ఉపయోగం జరుగుతుంది సమాజానికి. ఈ యొక్క ఆరోగ్యాల పేరు మీద, దావకాల పేరు మీద ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, నాకు లెక్కలు కూడా చెప్పాను, లెక్కలు తెలుసు నాకు, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నారు ప్రైవేట్ దావకాలలో. 100 కోట్ల రూపాయలు. అట్లనే ఫంక్షన్ల పేరు మీద అవసరం ఉన్నా లేకపోయినా గొప్పల కోసమో, బదువుల కోసమో, బాబుకు ధోతి కట్టాలి, బాబుకు చీర కట్టాలి, దినోత్సవం నేనే జరుపుకున్నాం. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా మనం ఏదైతే ఈ సంబరాలు చేసుకుంటామో ఇది రాష్ట్రంలో, దేశంలో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి సంబరమైనటువంటి జీవితం ఉన్నప్పుడే నిజంగా దీనికి ఒక సార్థకత ఉంటుంది. అందుకే నా విజ్ఞప్తికి ఉన్నటువంటి మేధావులు, వివిధ రంగాల వాళ్లకు, కళాకారులకు, కళాకారులందరూ కూడా, ఎందుకంటే ఈ రోజున మన రాష్ట్రం తీసుకుంటే దేశం కూడా అదే పరిస్థితి ఉంది. ఇన్ని 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా 100% మంది అప్పుల బాధలో కూరుకుపోయింది. ఈ మధ్యకాలంలో వేలాది మంది మీటింగ్లో పాల్గొన్న సందర్భంలో ఇట్లాగే మైకులో మాట్లాడుతూ సంతోషంగా ఉన్న వాళ్ళ చేతి అంటే అందరి చేతి ఎత్తుంది, చేతులు దింపండి ఆయన.